నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఇది సుజుకి గ్రాండ్ విటారా ఈ కార్కి మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది పెట్టాము. దాంతోపాటు 360 డిగ్రీ పెట్టాము. జనరల్గా ఇన్ఫోటైన్మెంట్ అంటే 7 ఇంచెస్, 9 ఇంచెస్, 10 ఇంచెస్ అని గుర్తొస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మోడల్లో డైమండ్ డిజైన్ అని కొత్తగా వచ్చింది. ఆ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనం దీంట్లో ఇన్స్టాల్ చేసాము. సో నార్మల్కి దీనికి ఏంటంటే ఇది వైడర్ రేంజ్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది. సో మీకు దీని ఫిట్మెంట్ ఎట్లా ఉంది, ఇది ఫిట్ అయిన తర్వాత ఎట్లా ఫీచర్ వస్తే నేను చూపిస్తాను, రండి చూద్దాం. ఈ వెహికల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది గ్రాండ్ విటారా. ఇది బేసిక్ వెహికల్. దీంట్లో షోరూమ్ నుంచి ఎటువంటి సిస్టమ్ రాలేదు. ఇట్లా నార్మల్ డమ్మీ వచ్చింది. ఈ డమ్మీని మనం తీసేసి ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో అందరూ నాకు పెద్ద స్క్రీన్ కావాలన్నారు. ఇది 11.8 ఇంచెస్ స్క్రీన్ ఇది. ప్లస్ దీన్ని డైమండ్ డిజైన్ అంటారు. సో మనకు 11.8 స్క్రీన్ పెట్టడం వల్ల బండికి ఒక మంచి లుక్, అట్ ద సేమ్ టైం మనకు దీంట్లో నావిగేషన్ కానీ యూట్యూబ్ ఏదైనా చూస్తే మంచి క్లారిటీ కూడా ఉంటుంది. ఇది మనకు 4GB ర్యామ్, 64GB ఇన్బిల్ట్ మెమరీతో పాటు సిమ్ స్లాట్ కూడా ఉంది. మీరు దీంట్లో ఒకసారి సిమ్ వేసి వదిలేస్తే ఇంటర్నెట్ ఈజ్ ఇన్సైడ్, అంటే మనం మళ్ళీ వైఫై కనెక్షన్, హాట్స్పాట్ కనెక్షన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీ బండిలో ఆటోమేటిక్గా యూట్యూబ్, గూగుల్ నావిగేషన్, నెట్ఫ్లిక్స్ అన్నీ చూసుకోవచ్చు. సో దీని ఆపరేషన్ ఎలా, దీంతోపాటు మనం ఏంటంటే ఒక 360 డిగ్రీ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. అది కాకుండా దీంట్లో లోపల షోరూమ్ నుంచి 2 స్పీకర్స్ వచ్చినాయి. అది నార్మల్ స్పీకర్స్. సో దాన్ని తీసి వెనకాల వేసేసి మనం దీంట్లో కంప్లీట్గా కాంపోనెంట్ స్పీకర్ అనేది ఒకటి వేసాము, విత్ ట్యూటర్తో పాటు వేసాము అనమాట. నేను చూపిస్తాను, రండి చూడండి. ఇక్కడ మనం ఫ్రంట్ కెమెరా ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ ఇది ఫ్రంట్ కెమెరా, ఇది ఫస్ట్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా. సో సెకండ్ కెమెరా వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మిర్రర్ దగ్గర పెట్టాము. ఇది సెకండ్ కెమెరా మనం పెట్టాము. సో మనకు ఫ్రంట్ వ్యూ కొరకు ఫ్రంట్ కెమెరా, సెకండ్ రైట్ వ్యూ కొరకు రైట్ కెమెరా. ఈ బ్యాక్ సైడ్లో ఇక్కడ ఒక కెమెరా పెట్టాము. ఇక్కడ చూడండి, ఇది థర్డ్ కెమెరా. ప్లస్ ఫోర్త్ కెమెరా అనేది మనం ఇక్కడ పెట్టాము. ఈ 4 కెమెరా పెట్టిన తర్వాత మనం ఈ 4 కెమెరాని ఒకటేసారి దాంట్లో సిస్టంలో బర్డ్ వ్యూ లాగా మనం దీన్ని కనెక్ట్ చేస్తాం. అప్పుడు మనకు 4 కెమెరా కూడా ఒకటేసారి కనబడుతుంది. అది కాకుండా మీకు ముందు కావాలంటే ముందు, వెనకాల, రైట్, లెఫ్ట్ ఎట్లా కావాలంటే కూడా మనం దాన్ని చూసుకోవచ్చు. ఇది అన్నీ కాకుండా మీకు ఇప్పుడు అందరూ అడుగుతారు కదా డివిఆర్ అంటే మనకు పెన్ డ్రైవ్లో రికార్డింగ్. దీంట్లో మీరు 120 GB వరకు పెన్ డ్రైవ్ ఒకటి వేసేస్తే మీ డ్రైవ్ మొత్తం సేఫ్గా రికార్డ్ అవుతుంది. అంటే 4 దిక్కు రికార్డ్ ఉంటుంది, రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్. దానివల్ల మనకి ఏంటంటే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా అవసరం పడితే మనం పాతది కూడా మనం దాంట్లో మనం చూసుకోవచ్చు. మనం దీంట్లో లోపల డోర్ డాంపింగ్ అనేది కూడా చేసాము, మంచి సౌండ్ అవుట్పుట్ రావాలని. దాంతోపాటు దీంట్లో మనం కంప్లీట్గా కాంపోనెంట్ స్పీకర్ అంటే 2 ట్యూటర్, 2 క్రాస్ ఓవర్, 2 మిడ్ రేంజ్ స్పీకర్స్, మొత్తం 3 కలిసి వస్తుంది. దానివల్ల మనకు అవుట్పుట్ క్లారిటీ కూడా పెరుగుతుంది. సో మనం ఇప్పుడు సిస్టమ్ ఏ విధంగా ఆపరేట్ అవుతుంది చూద్దాం, రండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో నార్మల్గా దీంట్లో చిన్నగా 9 ఇంచెస్, 10 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. కానీ ఇప్పుడు మీకు ఎంత పెద్దగా వైడర్ స్క్రీన్ కనపడుతుంది చూడండి. సో దీంట్లో మనకు ఇది వాల్యూమ్ బటన్ కింద పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, మనం కంప్లీట్గా దీంట్లో 360 వ్యూ అనేది మనం చూస్తున్నాము. సో మన వెహికల్ ఆన్ చేయగానే మనకు రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్ ఏముందో అన్నీ కనబడుతుంది. దీంతోపాటు మనకు ఇది చూడండి, ఇది టోటలీ ఫ్రంట్. ఇప్పుడు అక్కడ కింద ఏముందని కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో సేమ్ అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ బ్యాక్. ఇదిగోండి బ్యాక్ సైడ్లో మనం ఇంకో కారుని తీస్తున్నాం. సో ఇది బ్యాక్ వ్యూ. సో ఈ ఫ్రంట్ బ్యాక్ వ్యూతో పాటు మనకు ఇది 2 sides, రైట్ అండ్ లెఫ్ట్, ప్లస్ ఇక్కడ
ఇది కంప్లీట్ కనబడుతుంది. సో దీంతో పాటు మనకు ఇది ఇటు సైడు అటు సైడు రెండు దిక్కు దీన్ని చూసుకోవచ్చు. సపోజ్ ఇలా కాకుండా మనకేంటంటే ఇండికేటర్ మనం వేస్తే చూడండి, రైట్ ఇండికేటర్ వేస్తే మనకు రైట్ సైడ్ కనబడుతుంది, లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారని కనబడుతుంది. సో అలాగే ఫ్రంట్ వేసినప్పుడు మనకు ఫ్రంట్ కనబడుతుంది, ఇది బ్యాక్ సైడ్ వ్యూ కనబడుతుంది. సో మనకు రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా ఇది 360 కనబడుతుంది. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక సాంగ్ ప్లే చేద్దాం. ఇది వాల్యూమ్ కింద, ఇది నెక్స్ట్ సాంగ్ జంప్ కింద ఇది పనిచేస్తుంది. మనం చూస్తున్నాం కదా, దీన్ని ఫుల్ వాల్యూమ్లో నీకు కొంచెం కూడా జారింగ్ సౌండ్ అనేది రాదు. మంచి బ్యూటిఫుల్ సౌండ్, మంచి ఎఫెక్ట్, క్లారిటీ కంప్లీట్గా ఉంటుంది. సో మనం ఈ విధంగా ఎలాంటి కార్కైనా ఎలాంటి యాక్సెసరీస్ మనం రెగ్యులర్గా చేస్తుంటాము. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీని నుంచి సెకండ్ సాంగ్ కూడా జంప్ చేసాం. ఇప్పుడు సేమ్ డైరెక్ట్గా సెకండ్ గ్యాస్ తీసిన తర్వాత సో ఇప్పుడు మనం ఈ వెహికల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసాం చూసారు కదా. మన ఛానల్ కార్ ట్రక్స్ కార్ యాక్సెసరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే ఫోన్ నెంబర్కి ఏదైనా అవసరం ఉంటే అడగండి. నేను రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మన దగ్గర కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు తీసుకుంటాము, రండి చూద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సో మంచి బ్రహ్మాండమైన గ్రాండ్ విటారా తీసుకొచ్చారు. సో బేసిక్ బండి పట్టుకొచ్చారు. సో మీకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నా టచ్ స్క్రీన్ పెద్దగా ఉండాలి, మంచిగా ఉండాలి, 360 ఉండాలి, సౌండ్ బాగుండాలి అని. ఇప్పుడు మీరు తెచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫిట్టింగ్ కానీ, క్వాలిటీ కానీ, ప్రైస్ కానీ, కార్ ట్రక్స్ గురించి కొన్ని వర్డ్స్ చెప్పండి. సిగ్మా వెహికల్ తీసుకొని గ్రాండ్ విటారా, కానీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కరెక్ట్ పర్సన్ ఎవరైనా వెతుకుతూ ఉంటే మాకు సార్ కనబడ్డాడు. కాబట్టి మాకు అనుకున్న విధంగా కన్నా ఇంకా బాగా చేశారు. కాబట్టి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగే మీ కోఆపరేషన్ ప్రతి కస్టమర్కి ఉండాలని ఆశిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు నాగేశ్వర్. సుచిత్రలో ఉండేది, బాలనగర్ నా ఇండస్ట్రీ ఉంది, సప్తగిరి రోలింగ్ షట్టర్ మా కంపెనీ. మేము ఈ నిజామాబాద్ నుంచి పర్చేజ్ చేసినాం, అయినా సార్ చేయాలని చేపించాలని ఇక్కడికి వచ్చినాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. నమస్తే.